హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. ఎవరైతే తక్కువ అర్హతలతో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని చెప్పేసి పాపము వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, వేరే ఊర్లోకి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక సీక్రెట్ నోటిఫికేషన్ నేను ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. మనకు కరెంట్ డిపార్ట్మెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్ కరెంట్ డిపార్ట్మెంట్లో మనకు అటెండర్ ఉద్యోగాలు, క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలు, ఇంకా మనకు క్యాంటీన్ క్లర్క్ ఉద్యోగాలకు భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇంతవరకు ఎవరికి తెలియదండి ఈ నోటిఫికేషన్ గురించి. సో మన ఛానల్లో మీకు ఫస్ట్ రావడం జరుగుతుంది. సో చాలా తక్కువ పోటీ ఉంటుంది అనమాట. ఎవ్వరు మిస్ చేయొద్దు. చాలామంది ఫేక్ అని కూడా అంటారు కదా, సో వాళ్ళందరికీ చెప్తున్నాను, తొందరపడి కామెంట్ చేయొద్దండి. మీకు అఫీషియల్ వెబ్సైట్స్ అన్ని ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రాదు. ఛాలెంజ్. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ అందరూ కూడా అప్లికేషన్ పెట్టచ్చు. 10th ఇంటర్ ఉంటే చాలన్నమాట. దీనికి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక వీడియో చూడండి, వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటే, ఏంటంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. మనకి ఎప్పుడు వచ్చింది తెలుసా? 11th జూలైన వచ్చింది. 11th జూలైన వస్తే ఈరోజు 24 జూలై. నేను ఈ వీడియో చేసే సమయానికి డేట్ ఎంత అంటే 24 జూలై. సో మనకు ఇంత లేట్ అంటే ఎవరికి తెలియదండి. ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా చాలామందికి తెలియదు అనమాట. చాలామందికి తెలిసింది ఏంటి అంటే ఫేమస్ నోటిఫికేషన్లు, రైల్వే, ఎస్ఎస్సి, ఇవే. కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. పట్టించుకునే వాళ్ళే జాబ్ ఈజీగా కొట్టగలుగుతారనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పవర్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, ఇక్కడి నుంచి మనకు రావడం జరిగిందండి. సో మనకు ఇక్కడ చాలా తక్కువ ఉద్యోగాలే ఉంటాయి, కానీ ఇలాంటివి అప్లై చేసుకుంటే ఫీజు ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు, జస్ట్ అర్హతతో అప్లై చేయొచ్చు. జాబ్ వస్తే పర్మనెంట్ జాబ్ అనమాట. ఎప్పుడు కొట్టేవరా జాబ్ అని చెప్పి మీ చుట్టుపక్కల వాళ్ళు అడగాలి నిన్ను, అలా ఉంటుందన్నమాట. చూడండి, ఒక్క వ్యాకెన్సీ ఉంది, ఒక్కటే కదన్నా అనుకోవద్దు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నేను ఎవరికి చెప్తున్నానంటే సీరియస్, ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారో, టైంపాస్ కాకుండా వాళ్ళ లైఫ్, వాళ్ళకి జీవితం, వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. కింద కామెంట్ చేయండి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారని జాబ్ లేక. అప్పుడు మిగతా వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే జాబ్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారా అని చెప్పేసి. ఓకేనా? సో ఒక్క వ్యాకెన్సీ ఉంది, క్యాంటీన్ అటెండెంట్ అని చెప్పేసి. 20,200 రూపాయలు బేసిక్ పే అనమాట. అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 రూపాయలు జీతం వస్తుందండి క్యాంటీన్ అటెండర్గా జాయిన్ అయితే. ఓకే, ఆ తర్వాత మనకు ఒక్క వ్యాకెన్సీ ఉంది, క్యాంటీన్ క్లర్క్. ఇక్కడ కూడా జీతం 20,200 రూపాయలు అనమాట. ఓకేనా? సో మనకి డిపార్ట్మెంటల్ క్యాంటీన్ ఆఫ్ సిఈఏ అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ యొక్క డిపార్ట్మెంటల్ క్యాంటీన్లో అండి క్లర్క్ అలాగే అటెండర్ ఉద్యోగాలు. చాలా బాగుంటుంది నిజంగా జాబ్ అనేది. ఎవ్వరు అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా తక్కువ పొడితే మనం సంపాదించుకోవచ్చు అనమాట. నేను చెప్పినట్టు చేయండి చాలు. సో ఇక్కడ మనకు క్లియర్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చెప్పారంటే వచ్చిన అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెడతారు. రిటర్న్ టెస్ట్ కూడా పెద్ద ఏం ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ ఏమి ఉండదండి. సో 10th లెవెల్లో, ఇంటర్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అడుగుతారు. చాలా తక్కువ పోటీతోనే మనం జాబ్ కొట్టచ్చు అనమాట. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, దీనిపైన ఫోకస్ చేయండి అని చెప్తున్నాను. ఓకేనా? సో మనకు ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా ఇచ్చారు అర్హతలు ఏముండాలి ఏంటి, చాలా క్లియర్గా ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి క్యాంటీన్ అటెండర్కి అని చెప్పి చూస్తే, మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే 10th పాస్ అవ్వాలి. ఈ పోస్ట్ అనేది ఒక్క పోస్ట్ ఉంది కదా మనకు, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఎవ్వరికి రిజర్వ్ చేయలేదు అని చెప్తున్నారు. మీ టాలెంట్ ఉంటే మీకు జాబ్ ఇచ్చేస్తాం. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, ఎవరైనా పర్లేదండి, మీకు 10th అర్హత ఉంటే అప్లై చేయండి అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక వయసు ఎంత ఉండాలి? 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలండి వయసు. ఇక మనకి ఇక్కడ యూఆర్కి ఇచ్చారు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ ఏం వర్తించో, అందరూ ఆ వయసు లోపలనే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక క్యాంటీన్ క్లర్క్కి ఏముండాలి క్వాలిఫికేషన్ చూడండి, 12th క్లాస్ పాస్ ఇన్ కామర్స్ స్ట్రీమ్. అంటే సో మనము ఇంటర్ సిఈసి చదివి ఉంటాం కదా, కామర్స్ డిపార్ట్మెంట్ అంటే సిఈసీ అనే కాదు, కామర్స్ టచ్ అయింది అనుకోండి మీకు ఇంటర్లో, మీరు అప్లికేషన్ పెట్టచ్చు. టైపింగ్ అయితే అడుగుతున్నారు, 25 words per minute మాత్రమే. అంటే మీరు జస్ట్ ఒక గంట సేపు రోజు ప్రాక్టీస్ చేస్తే కంప్యూటర్లో ఈ టైపింగ్ మీరు సాధించవచ్చు. ఇది కూడా మనకు యూఆర్ కేటగిరీకి ఇచ్చారండి. 18 నుంచి 25 ఏళ్ళ వయసు అనమాట దీనికి కూడా. ఓకేనా? సో ఆ వయసు ఉన్న వాళ్ళు తప్పకుండా మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక ఏం పని చేయాలో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. క్యాంటీన్ అటెండర్లో జాబ్ వస్తే చూడండి, టు ప్రిపేర్ స్నాక్స్ లైక్ బోండా, బటర్ టోస్ట్, దోశ, ఇడ్లీ, వడ, పన్నీర్ పకోడా, సమోసా,
ఇలాంటివన్నీ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకు సర్వ్ చేయాలన్నమాట ఇది. తర్వాత క్యాంటీన్ క్లర్క్కి ఏంటంటే అంటే ఏం సేల్స్ అయ్యాయని రికార్డు మెయింటైన్ చేయాలి, కూపన్స్ ఇష్యూ చేయాలి, ఆ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది మనము రాసుకుంటూ ఉండాలి. ఇన్వర్ట్స్ అవుట్వర్డ్స్ ఉంటుంది కదా, ఏం వస్తున్నాయి సరుకులు, ఏం పోతున్నాయి, ఇలాంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. రీకన్సిలింగ్ డైలీ సేల్స్, సబ్మిటింగ్ అకౌంట్స్, ఇలాంటివి ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి వరకు, అసలు టెన్షన్ ఉండదు, పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. అయితే అన్న దీనికి ఎలా అప్లై చేయాలన్నా, మనకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారన్నా అని మీరు అడగచ్చు నన్ను. చూడండి, పోస్ట్ మెన్షన్స్ అబోవ్ ఆర్ సబ్జెక్ట్ టు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లియబిలిటీ. ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు, మన సొంత రాష్ట్రంలో ఇవ్వచ్చు, బయట ఇవ్వచ్చు. సబార్డినేట్ ఆఫీసెస్ ఆఫ్ సిఈఏ యొక్క సబార్డినేట్ ఆఫీసెస్లు మనకు దేశవ్యాప్తంగా ఉన్నాయి, ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు అనమాట. సో ఎలా అప్లై చేయాలి, మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని మీరు మీ సర్టిఫికేట్లన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అంటే గ్రీనింగ్తో సైన్ చేస్తారు కదా. సో చూడండి, అటెస్టెడ్ ఫ్రమ్ గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. అంటే మీరు వీలుంటే గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించండి, లేదంటే మీరే సొంతంగా సెల్ఫ్ అటెస్టెడ్ చేయండి. మీ 10th ఇంటర్ మీకు ఏమేమి ఉన్నాయో సర్టిఫికేట్లు అన్నీ అటెస్ట్ చేసి మీరు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని క్యాంటీన్ అటెండరా లేకపోతే క్యాంటీన్ క్లర్క్గా అనేది టాప్లో చాలా క్లియర్గా రాయాలండి. రాసి మీరు ఎక్కడికి పంపించాలి తెలుసా, చూడండి ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ పిఈఆర్ఎస్ అని ఇచ్చి మీరు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రూమ్ నెంబర్ 516 5th ఫ్లోర్ సేవా భవన్ ఆర్కేపురం న్యూఢిల్లీ 110066 అనే అడ్రస్కు ఆర్డినరీ పోస్టు బై హ్యాండ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు, స్పీడ్ పోస్ట్ చేయొచ్చు. సో ఇలా మనకి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట. సారీ, ఒక్క నిమిషం బాగా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఆర్డినరీ పోస్టు బై హ్యాండ్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలంట. అప్లికేషన్ సెంట్ బై రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ఈమెయిల్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే రిజిస్టర్ పోస్ట్ చేసిన, స్పీడ్ పోస్ట్ చేసిన, ఈమెయిల్ చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చేయండి అంటున్నారు. ఎప్పటి లోపల చేయాలన్నా దీనికి అని చెప్పి చూస్తే మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో మనకు ఈ వారంలో విడుదలైన అంటే మనకు ఈ 20th డేట్లో విడుదలైంది కదా, సో అప్పుడు మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అని చెప్తున్నారు. సో మనకు అంటే అప్పుడు వేసుకుంటే ఆగస్టు 25వ తారీఖు వరకు టైం ఉంటుందండి. ఓకేనా, మన వెబ్సైట్ చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను డేట్తో సహా. సో అక్కడ మన వెబ్సైట్ని విజిట్ చేసి మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఓకేనా, ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎటువంటి మనకు ఫీజు ఉండదు, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో క్లియర్ కదా, మీకు అన్ని వివరాలు కూడా అర్థమయ్యేది చెప్పాను. ఇంకా మీ చేతుల్లో ఉంది. ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి. ఓకే, మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.